హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి క్రీస్తు పేరిట మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. సో మరి నేరుగా ఆలస్యము చేయకుండా వాక్యదానంలోకి వెళ్దాం. మరి గడిచిన వారం నుంచి కూడా మనం ఏం ధ్యానిస్తూ ఉన్నామంటే, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషింపవలెను అని నేర్చుకుంటున్నాం. వేటి యందు సంతోషించాలి? సత్యమందు సంతోషించాలి. వేటి యందు సంతోషించకూడదు? దుర్నీతి విషయమై సంతోషించకూడదు అని నేర్చుకుంటున్నాం. సో మరి దుర్నీతి అనగా ఏంటి? చాలా రోజుల కింద చెప్పాను, మరొక్కసారి తెలుసుకుందాం. దుర్నీతి అనగా దేవుడు కోరుకున్నట్లుగా భక్తిని కనపరచక, వింటున్నారా అండి? దేవుడు కోరుకున్నట్లుగా మన భక్తిని కనపరచకుండా, లేదా ఆయన నచ్చినట్లుగా అంటే ఆయనకు నచ్చిన విధముగా మనము జీవించకుండా, అంటే మన యొక్క జీవితాన్ని ఆయనకు నచ్చినట్లుగా ఆయన అధికారము చొప్పున జీవించక, లేక ఆయన అధికారమును ధిక్కరించి జీవించామనుకోండి, దాన్ని దుర్నీతి అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు జీవించినట్లు, యేసు జీవించి చూపించినట్లు జీవించక మన ఇష్టానుసారంగా జీవించి అదే క్రైస్తవత్వం అనే భ్రమలో బ్రతకడాన్ని దుర్నీతి అంటారు. సో మరి నేను దుర్నీతి యందు ఎక్కడెక్కడ సంతోషిస్తున్నావు అనే అంశాలను ధ్యానిస్తూ ఉండగా, మొదటి మాటగా మనం ధ్యానించుకున్నాం, అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుటను బట్టి బహుగా సంతోషిస్తూ ఉంటాం. అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుటను బట్టి బహుగా సంతోషిస్తూ ఉంటాం. కానీ వాక్యమై ఉన్న యేసు యొద్దకు వచ్చి వాక్యమందు సంతోషించుట. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకవేళ ఇదిగో ఈ సమయంలో అద్భుతాలు జరుగు సమయము, ప్రార్థన సమయము 1:30 గంట, ఆ గంట దైవజనుడు ప్రార్థిస్తే అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థతలు, దయ్యము పట్టిన వారికి విడుదల, ఒకవేళ పాస్టర్ గారు దయ్యాన్ని విడిపిస్తూ ఉంటే గంటల కొలది కనురెప్ప కూడా తిప్పకుండా అలాగే చూస్తూ ఉండిపోతాం. అదే నీ జీవితాన్ని, మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న పాపములు, మనలో ఉన్న దుర్నీతిని బోధించే వాక్యము నిన్ను నన్ను సరిచేయడానికి మనతో మాట్లాడుతున్నప్పుడు 40 నిమిషాలు కూడా వాక్యాన్ని వినడానికి ఆసక్తిగా ఉండం. ఒక అర్ధగంట కూడా వాక్యం ఎదుట కూర్చోవడానికి ఆసక్తి కలిగి ఉండం. అది మొదటి దుర్నీతి. అందుకేం చెప్పాను, అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుటను బట్టి సంతోషిస్తామే కానీ సత్యమైన వాక్యమందు సంతోషించలేము. రెండవ విషయం ఏం చెప్పానంటే, లోకములోని వాటిని బట్టి సంతోషించుట దుర్నీతి. లోకంలో ఉన్నదంట ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, వీటి యందు సంతోషించుట దుర్నీతి యందు సంతోషించుట అని నేర్చుకున్నాం. మూడవదిగా ఏం నేర్చుకున్నామంటే, సెల్ఫ్ ప్రైజింగ్. నిన్ను నీవు పొగుడుకోవడం కానీ, నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోవడం కానీ, ఇవన్నీ కూడా దుర్నీతి యందు సంతోషించుట అని నేర్చుకున్నాం. ఇదంతా నా వల్ల ఏమీ కాదండి, కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవునికి మాత్రమే మహిమ చెల్లును కానీ మహిమను ఆయనకు అప్పగించుట, సత్యమందు సంతోషించుట. అలా కాక నీ గురించి నీవు గొప్పలు చెప్పుకుంటూ, నా సంఘము, నేను నడిపిస్తున్న సంఘము, నా సంఘము ఎవరిది కాదండి, క్రీస్తు యొక్క శరీరం. సో ఈ విధంగా మనలను మనం పొగుడుకోవడం ఏంటని చెప్పాను, దుర్నీతి యందు సంతోషించుట అని మూడవ అంశం నేర్చుకున్నాం. నాలుగవ అంశం ఏం నేర్చుకున్నామంటే, మోసం ఒకరిని చేస్తూ, లేదా మనలను మనము మోసగిచ్చుకుంటూ, అది మోసమని పరిశుద్ధాత్ముడు హృదయ అంతరంగము నుంచి మనలను హెచ్చరిస్తున్నా కూడా ఆ మోసపు జీవితంలోనే మనము మంచి క్రైస్తవుడు అన్న భ్రమలో సంతోషిస్తూ ఉంటాం. జీవించేదేమో మోసకరమైన జీవితం. పరిశుద్ధాత్ముడు మనకు హెచ్చరిస్తూనే ఉంటాడు ఇది తప్పు అని, అయినా కూడా అదియే నిజమైన క్రైస్తవత్వం అన్నట్లుగా జీవిస్తూ ఉంటాం. అందులో మనకు 10 మాటలు చెప్పాను. తర్వాత 5వ మాటగా ఏం నేర్చుకొని ఉన్నాము అంటే,
ఐదవ మాట ఏం నేర్చుకున్నామంటే దేవుడు అనే విగ్రహము దగ్గర, దేవుడు అనే విగ్రహము దగ్గర సంతోషించుట. అది అన్యులు మట్టితో తయారు చేసుకున్నారు, మనము కూడా ఫ్రేములు కట్టి ఫోటోలు తయారు చేసుకుంటున్నాం, లేదా మట్టితో కూడా తయారు చేస్తున్నాం, కొన్ని ప్లేసులు అయితే విగ్రహాలుగా తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా దుర్నీతి యందు సంతోషించుట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పి ఉన్నాను, మోషే పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, కొండ మీదకి వెళ్ళినప్పుడు అహరోను ఇజ్రాయేలు జనాంగములతో కలిసి యెహోవా దేవుడికి ఒక రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపం దూడ, అంటే తాను తయారు చేసిన దూడకు సృష్టికర్త యొక్క రూపాన్ని ఇచ్చి, ఆ విధంగా మనము కూడా ఎన్నో మార్లు ఎన్నో విగ్రహాలు మన జీవితంలో ఉన్నాయి. అలా విగ్రహాలు కలిగి ఆరాధించే ఆరాధన లేదా ఆత్మీయత దుర్నీతి యందు సంతోషించుట అని చెప్పాను. అలాంటి పరిస్థితులలో జీవిస్తున్న వ్యక్తుల కొరకు, అంటే మన కొరకు దైవజనులు ఎంతగా ప్రార్థిస్తున్నారు అంటే, మోషే యొక్క ప్రార్థన విని ఉన్నాం. అయ్యా, వీరిని మీరు క్షమించలేకపోతే జీవగ్రంథము నుంచి నా పేరు తొలగించండి అని ఎంతో బాధతో వేదనతో ప్రార్థిస్తున్నారు. సో నా కొరకు, మనందరి కొరకు, మీ అందరి కొరకు దైవజనులు ఎంతో కన్నీరు కారుస్తూ, అమ్మా విగ్రహాల జోలికి వెళ్ళకండి, జీవితంలో విగ్రహాలు కలిగి ఉండకండి అని ఎంతగానో అలాంటి దుర్నీతి విషయమై మనలను హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఈరోజు 6వ అంశం, పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తుండగా నేర్చుకుందాం. 6వ అంశం, ఎక్కడ మనము దుర్నీతిలో సంతోషిస్తున్నాము. పరిశుద్ధాత్మకు విభిన్నమైన ఆరాధన, పరిశుద్ధాత్మకు విభిన్నమైన ఆరాధన చేస్తూ దానిలో ఆనందించుట దుర్నీతి యందు ఆనందించుట. అర్థమవుతుందా అండి? పరిశుద్ధాత్మకు విభిన్నమైన, ఆ విభిన్నమైన పదానికి అర్థం ఏంటి? వ్యతిరేకమైన. పరిశుద్ధాత్మునికి విభిన్నమైన ఆరాధన చేస్తూ దానిలో మనము ఆనందిస్తూ ఉంటాం. అది దుర్నీతి యందు సంతోషించుట. మరి ప్రస్తుత కాలంలో విశ్వాసులారా, కాపరులారా, నాయకులారా, సంఘము యొక్క బలమైన పిల్లర్లు, స్తంభాలు లాంటి వారు మనం ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మునికి విభిన్నమైన ఆరాధన చేస్తూ, వాక్యములో స్పష్టంగా రాయబడింది, పరిశుద్ధాత్ముని దుఃఖపరచకుడి మొదటి మాట, దాన్ని మించిపోయిన రెండవ మాట పరిశుద్ధాత్మను ఆర్పకుడి. దుఃఖపరచడమే పాపం, ఆర్పిన స్థితికి నీవు వెళ్ళిపోయినట్లయితే నిన్ను రక్షించుట, నూతన పరచుట అసాధ్యము అని వాక్యంలో రాయబడింది. పరిశుద్ధాత్మని దుఃఖించడమే పాపం. ఆ పాపాన్ని దాటి పరిశుద్ధాత్మని ఆర్పే స్థితిలో మనం ఉంటే, ఆర్పేస్తున్న వారిగా మనం ఉంటే మనలను మరలా నూతన పరచుట అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. కనుక పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ పరిశుద్ధాత్మునికి విభిన్నమైన ఆరాధన చేస్తూ అదే నిజమైన ఆరాధన అనుకుంటూ వాటిలో సంతోషిస్తూ బ్రతుకుతున్నామేమో, అది నిజము కాదు, అది దుర్నీతి యందు సంతోషించుట అని వాక్యము, పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సో జనరల్గా మనం కలిసినప్పుడు కొన్నిసార్లు మనం అడుగుతుంటాం, మీరు ఏ సంఘం అండి? పెంతెకోస్తు సంఘమా, లేదా హోలీ స్పిరిట్ సంఘమా, అగ్ని మండించు సంఘమా? కాదండి, నీకు పరిశుద్ధాత్మని యొక్క స్పర్శ అనుభవం ఉందా? పరిశుద్ధాత్మ నిన్ను తాకాడా? నీవు అన్య భాషలు మాట్లాడగలవా? పరిశుద్ధాత్మని యొక్క అగ్ని అభిషేకము నీకుందా? ఇలాంటి మాటలన్నీ విన్నామా? ఇవి కొందరు అడిగే ప్రశ్నలు. కొందరు ఇలా చెప్పుకుంటుంటారు, నేను అన్య భాషల్లో మాట్లాడగలను, పరిశుద్ధాత్మునితో ప్రతి క్షణము అనుక్షణము కూడా నేను మాట్లాడగలను. ఇవి గర్వపు మాటలు. మరి ముందడిగిన ప్రశ్నలు ఏంటి? చిన్న చూపు చూపించే మాటలు, అంటే నిన్ను చిన్నపుచ్చే మాటలు, నెక్స్ట్ చెప్పే మాటలు గర్వపు మాటలు. ఇవన్నీ కూడా బైబిల్లో దేన్ని ఆధారంగా తీసుకొని మాట్లాడుతున్నామంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవమ్మా. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము
4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఎంత బాగా రాయబడిందండి? అందరూ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఆ పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది. ఏమని రాయబడిందండి ఇక్కడ? వాక్శక్తి అంటే అర్థం ఏంటి? మాట్లాడే ఒక శక్తి. అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీలో ఎవరన్నా పిలిచి, అయ్యా ఈరోజు వాక్యం నువ్వు చెప్పాలి, దేవుని గురించి ఒక 10 నిమిషాలన్నా ఒక 15 నిమిషాలన్నా చెప్పు అని టక్కుని చెప్పారనుకో, ఎంత భాగ్యం అన్నా. టకటక మైకి చేసి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, దేవుడి నామానికి మహిమ కలుగును గాక, మన దేవుడు సర్వశక్తివంతుడు, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, మనం ఎంతగానో నమ్మదగిన దేవుడు ఆయన. మన జీవితాల్లో ఆయన వైపు తిప్పినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, ఆయన వైపు మనము ఎంతగానో ధ్యానించినప్పుడు, నిన్ను నన్ను ధ్యానించువాడై ఉన్నాడు. ఆయన ప్రేమ మనల్ని విడవది ఎడబాయదు. ఆయన అద్భుతంగా మనం ధ్యానిస్తున్న వాడైనాడు. తల్లి నిన్ను మరిచినా, తండ్రి నిన్ను మరిచినా, ఎవరు నిన్ను మరిచినా మరొకపోయినా కూడా నిన్ను మరువని విడవని ఎడబాయి దేవుడు మన దేవుడు. గుట్టిక తిప్పకుండా గడ్డ ఒక 10 నిమిషాలు చెప్పలేము. చాలే అన్న జోకులు చెప్తారు మీరు. 10 నిమిషాలే స్టేజ్ మీదకి ఎక్కితే గడగడ ఆడిపోతామన్నా. మైక్ పట్టుకుంటే ఇట్లా షివరింగ్ వచ్చేస్తుంది అన్న. ఏం చెప్పాలన్నా? ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? అన్ని మాటలు ఇక్కడ ఉంటాయన్నా. ఇక్కడి నుంచి ఇక్కడికి రావన్నా. ఇక్కడ ఉంటాయి బ్రదర్, ఇక్కడికి రావంతే. మెదడులో మనసులో ఉంటాయి కానీ బయటికి రావు. అంటే అర్థమేంటో తెలుసా? వాక్శక్తి నీకు ఇంకా అనుగ్రహింపబడలేదు. నీవు ప్రభువా మాట్లాడుచున్నది నేను కాదు నాయనా, నా నోటిని మీ కొరకు ఉపయోగించుకొనవా అన్నప్పుడు యేసు శిష్యులతో మాట చెప్పాడు కదా, ఏమి మాట్లాడాలో అని మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ సమయమందు తండ్రి మీకు మాటలు అనుగ్రహిస్తాడు. సో ప్రస్తుతము పరిశుద్ధాత్ముడు మనకు వాక్శక్తినిస్తాడు. ఏం మాట్లాడాలి, ఏమి చెప్పాలి, ఎవరికి ఏ విషయము విశదీకరంగా బోధించాలి. ఎవరి గురించి బోధిస్తున్నావు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గురించి. ఆయన నీ ద్వారా మాట్లాడతాడు. దాన్ని మనం ఏమంటాం? వాక్శక్తిని నాకు అనుగ్రహించాడు. సో ఈ విధంగా అక్కడ కూడుకున్న వారందరికీ 121 మంది అక్కడ కూడుకుంటే వారందరి మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వారికి ఏమి ఇచ్చాడట? వాక్శక్తిని అనుగ్రహించాడు. చదవమ్మా. వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సో ఈ ఒక్క వర్డ్ పట్టుకున్నాం, అన్య భాషలతో మాట్లాడసాగిరి అని. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. అన్య భాషల్లో మాట్లాడితేనే, లేదా పాట మొత్తం బాగా పాడిన తర్వాత చివరిలో రీగాల భాష ఇలా ఏదైనా ఒక శబ్దము చేయకపోతే, అలా కొన్ని భాషల్లో మాట్లాడకపోతే ఆ ఆరాధన ఆత్మతో కూడిన ఆరాధన కాదు, అది ఆత్మతో చేసిన ఆరాధన కాదు. ఖచ్చితంగా యొక్క సమయంలో మనము మైమరిచిపోయి ఆరాధించాలి. అలా చేస్తేనే ఆరాధించినట్లు. అన్య భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మలో నీవు అభిషేకించబడి ఆత్మలో ఆరాధించినట్లు. ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పెట్టుకున్నామండి. ఇక్కడ క్లియర్గా బైబిల్ ఏమని రాయబడి ఉంది. ఆ విధంగా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా దేవుడు మెన్షన్ చేసేవాడు ఇక్కడేమని, ఈ విధంగా అన్య భాషలో మాట్లాడుతూ చేసే ఆరాధనే ఆత్మతో కూడిన ఆరాధన అని మెన్షన్ చేసేవాడు. ఇక్కడ ఎలా మెన్షన్ చేయలేదు. వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు ఏం చేశారు? అన్య భాషలో. అన్య భాష అంటే ఏంటి? నాకు రాని భాష. మీకు అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా? నేను స్టూడెంట్గా ఉండేటప్పుడు హిందీ మా సారు చాలా నొక్కి కొట్టి ముట్టి చెప్పాడు. అయ్యా బాబు, హిందీ నేర్చుకోరా నాయనా, అది మన రాష్ట్రీయ భాష, మన దేశంలో ప్రధానమైన భాష అదే. హిందీ వస్తే నువ్వు దేశంలో ఎక్కడైనా బతికేయచ్చురా, హిందీ బాగా నేర్చుకోరా అని చెప్పాడు, ఓకేనా? నేను ఒక్క పదం నేర్చుకోలేదు. ఎందుకు? నాకు 10th క్లాస్లో హిందీ పబ్లిక్ కాదు కనుక నేను అస్సలు నేర్చుకోలేదు. అప్పుడు నేను వాడుతున్న డైలాగ్ ఏంటో తెలుసా? హిందీ నాకెందుకు సార్, అవసరమే లేదు జిందగీలో హిందీ.
కానీ ఒకానొక సమయంలో దేవుని సేవకు వాడబడ్డానికి నాకు హిందీ అవసరం వచ్చింది. సో ఆ సమయంలో హిందీ ఎంతగా నేను మాట్లాడేవానంటే ట్రాన్స్లేట్ చేసిన, అంటే పాస్టర్ హిందీలో చెబితే తెలుగులో నేను దాన్ని అనువాదించి చెప్పేవాడిని. ట్రాన్స్లేట్ చేసిన నాకు తెలుసు, నాకు మాటలు అందించిన పరిశుద్ధాత్ముడే సాక్ష్యం. ఎందుకంటే ఆ సమయంలో ఇది ఏంట్రా అని నేను ఆలోచించుకునే లోపే నా నోటిని అంటే నా నోటి నాలుకని తిప్పేసి దేవుడు అక్కడి నుంచి కరెక్ట్ వర్డ్ నాకు అందించేవాడు. కరెక్ట్ వర్డ్ నా నుంచి బయటికి విడుదల చేసేవాడు. ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అంటే అది. వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలో అంటే రాని భాషను దేవుని యొక్క పని నిమిత్తము ఆత్మలో టకటక నేర్చేసుకొని, లేదా ఆత్మలో వచ్చిన కొంచెములోనే ఆత్మ ప్రేరేపించగా ఆ భాష అనర్గళంగా వచ్చినట్టుగా మాట్లాడటం. అరే వీడికి అసలు హిందీ రాదు కదరా, పూర్తిగా వచ్చినట్టే మాట్లాడుతున్నాడు, అంతా వచ్చినట్టే చెప్తున్నాడు. అరే వీడికి ఇంగ్లీష్ రాదు కదరా, ఇంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. అరే వీడికి తెలుగు రాదు కదరా, ఇంత మంచిగా తెలుగులో మాట్లాడుతున్నాడు. ఇది అన్య భాష. ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటి? పరలోకముతో అంటే నీవు ఆత్మలో నిన్ను నీవు మరిచిపోయి ఏకాంతముగా నీవు దేవునితో గడుపుతున్న సమయం. ధ్యానంగా వినండి నా మాట. నిన్ను నీవు అంటే నీ చుట్టూ ఉన్న ప్రదేశమును, నీ చుట్టూ ఉన్న శబ్దమును. ఎగ్జాంపుల్ మనం అంటాం కదా, భక్తి సింగ్ గారు ప్రార్థన చేసేటప్పుడు అడవిలో కూర్చొని ప్రార్థన చేసేవాడట. ఆయన పక్కన సింహం వచ్చి కూర్చొని ఉన్నా కూడా భక్తి సింగ్కి తెలియలేదట. అంటే ఆయన చుట్టూ ఏం జరుగుతున్నాయి, ఆయన చుట్టూ శబ్దం ఏముంది తెలియదు. ఆయన కేవలం ఆయన తండ్రి ఆత్మతో, పరిశుద్ధాత్మునితో కనెక్ట్ అయిపోయి ఆత్మలో యేసయ్యతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. అలా నీవు మాట్లాడుతున్నప్పుడు పరలోక భాష నీకు పరిశుద్ధాత్మునికి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి వారికి మాత్రమే అర్థమయ్యే విధంగా పరలోకపు భాషతో నీవు మాట్లాడుకోగలవు. అలాంటి ప్రార్థన అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఆ మాట నీకు దేవునికి మాత్రమే అర్థమవుతుంది. ఇక మిగతా ఏ వ్యక్తికి అర్థం కాదు. ఒకవేళ నువ్వు ఆ సమయంలో బయటికి మాట్లాడినా అది ఇంకెవరికి అర్థం కాదు. దాన్ని అన్య భాష అంటారు. సో రెండు రకాల అర్థాలు చెప్పాను. సో దాని కిందికి వెళ్తే మనం 5 నుంచి చదువుకుంటూ వెళ్తే ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఏమైందిరా వీళ్ళకు, వీళ్ళ యొక్క ప్రాంతీయ భాష, వీళ్ళ యొక్క పూర్వపు భాష, వీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని జనులు అంటున్నారు. అంటే అర్థమవుతుందా? అంటే వారికి పూర్తిగా రాని భాషలో వారు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. దానికి చూస్తున్న వారు పెట్టిన పేరేంటి? అన్య భాష అని పెట్టారు. సో 2 రకాల భాషలు ఉన్నాయి. మరి అన్న ఈ మాట ప్రకారం వస్తే మనమంతా మాట్లాడుకునే ఈ యొక్క రీగాలాప భాష ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మని భాష ఏమో, పరలోకపు భాష ఏమో. మరి ఆ భాష మాకు కూడా రావాలి కదా. ఓకేనా? ఒకటండి చెప్పారు కదా, పరిశుద్ధాత్ముని యొక్క భాష నీకును దేవునికి మాత్రము కనెక్టివిటీ ఏకాంతముగా ఉన్నప్పుడే నీ నోటి నుంచి వస్తుంది. లేదా రెండవది, ఆ మాటకు ఎవరైనా అర్థము చెప్పగలిగే వారు పక్కన ఉంటేనే. ఒకవేళ నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడుతున్న మాటకు అర్థం చెప్పేవాడు ఖచ్చితంగా పక్కన ఉంటాడు. అలా అర్థము చెప్పడానికి పరిశుద్ధాత్మ ఇంకొక వ్యక్తికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ వ్యక్తితో అన్య భాష మాట్లాడింప చేస్తే ఇంకో వ్యక్తి ద్వారా దాని యొక్క అర్థము తెలియపరుస్తుంది. అలా అర్థము తెలియపరిచే స్థలములోనే అలాంటి అన్య భాష బయటకు వస్తుంది. అలా కాకుండా లోతుగా ఆత్మయందు లీనము కాకుండా కూడా పరవశము చెందినంతగా లోపలికి కాకుండా కూడా ఈ మధ్య ఊరికనే అన్య భాషలు మాట్లాడేస్తున్నారు. జస్ట్ అలా వచ్చిన వెంటనే అన్య భాష టపా అనేస్తున్నారు. అర్థమవుతుందా? ఇది పరిశుద్ధాత్మలో ఆరాధించుకుంటున్నానని అనుకుంటూ పరిశుద్ధాత్మకు విభిన్నముగా ఆరాధిస్తున్నాం. ఇది తప్పు. సో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే డబా 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 చప్పట్లు కాదు. ఎట్లా అంటే చాలా ఫాస్ట్గా చప్పట్లు కొట్టేస్తుంటారు. ఓకేనా? దాన్ని అనుకుంటున్నాం పరిశుద్ధాత్మలో చప్పట్లు కొట్టడం. రెండవది ఏంటంటే గంతులేస్తుంటారు. ఎలా గంతులేస్తున్నారంటే
వారి ఒకవేళ ఆడవారైతే వారి యొక్క పైట కొంగు ఎక్కడికి వెళ్ళిపోతుందో, చీర కొంగు ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియనంతగా చిందులేస్తున్నారు, గంతులేస్తున్నారు. అర్థమవుతుందా అండి? చిన్న మాట ఆలోచిద్దాం. చిన్న మాట. ఒకవేళ నీ ఒక తల్లి అనుకుందాం, నీ ఒక తండ్రి అనుకుందాం, నీ కూతురు కానీ కొడుకు కానీ ఎవరైనా కానీ ఆ విధంగా గంతులేస్తూ బట్టలు ఊడిపోయేంతగా గంతులేస్తుంటే మానాన్ని కప్పవా తల్లి? కంపల్సరీ కదా. ఒక తల్లివి, లోకానుసారమైన తల్లివి, నీవే కుమారుడు కుమార్తె యొక్క మానము పోకుండా కాపాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైనా తన బిడ్డ యొక్క, తన కుమారుడి యొక్క మానాన్ని తీసేస్తాడా? చిన్న లాజిక్ ఆలోచించండి. ఆత్మ వచ్చినప్పుడు అదేదో ఒక పూనకములాగా ఎప్పుడు రాడండి. పరిశుద్ధాత్ముడు ఎల్లవేళలా ఎప్పటికీ నీతోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఎప్పటి నుంచి? వెన్ యు యాక్సెప్టెడ్ ద గాడ్ ఫ్రమ్ ఫస్ట్ టైం. మొట్టమొదటిసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఈయన నిజమైన దేవుడు, ఈయన రక్షకుడు, ఈయన నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, నా కొరకు, నా పాపము నిమిత్తము ఈయన పరిశుద్ధుడై ఉండి కూడా ఆయన పరిశుద్ధ రక్తాన్ని నా కొరకు చిందించాడని ఎప్పుడైతే నువ్వు ఒక్కసారి ఒప్పుకుంటావో తల్లి, ఆ రోజు నుంచి, ఆ క్షణము నుంచి పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్ముని దుఃఖపరచకుడు. ఎందుకన్నారు? నీవు ఆత్మ అనుసారముగా కాకుండా ఆయన హెచ్చరించినా కూడా వేరే నీ సొంత పద్ధతుల్లో లేదా 10 మంది ఆచరిస్తున్నారని అందరితో పాటి నేను అన్నట్లుగా ఆ పద్ధతుల్లో పరిశుద్ధాత్మకు విభిన్నమైన ఆరాధన చేస్తూ నీవు నడిచినట్లయితే ఆత్మ దుఃఖపడుతుంది. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఒకటి, అన్య భాషల విషయాన్ని పట్టుకొని అది ఆరాధన అనే భ్రమలో బ్రతకడం. రెండవది టచ్ ద లార్డ్, టచ్ అనే అనుభవం. పరిశుద్ధాత్ముడు తాకండి. నో బడీ కెన్ కంట్రోల్ ద హోలీ స్పిరిట్. ఎవరు కూడా పరిశుద్ధాత్ముని ఆడించలేరు, ఆదేశించలేరు, అధికారముతో గద్దించి చెప్పలేరు. ఎవరికి అధికారం లేదు. సో పరిశుద్ధాత్మని ఆదేశించడానికి ఎవ్వరికి అధికారం లేదు. ఓకేనా? మనమందరము కూడా పనివారము మాత్రమే. ఓకేనా? చాలామంది అన్న ఇవన్నీ దైవ సేవకులు చేస్తారన్న. వినండి, ధ్యానంగా వినండి. ఓకేనా? ఈ విధంగా ఆపరేట్ చేయడానికి ఎవరు లేదండి. హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్ముడు మనలను ఆపరేట్ చేస్తాడే కానీ మనము పరిశుద్ధాత్మని ఆపరేట్ చేయలేము. ఈ విధంగా టచ్ మినిస్ట్రీస్, ఈ విధంగా హోలీ ఫైర్ మినిస్ట్రీస్ అని చెప్పి, ఆత్మ అభిషేకము దిగి వచ్చుచున్న మినిస్ట్రీస్ అని చెప్పి, ఇదిగో నేను పిక్చరైజేషన్ లాగా నీ జీవితాన్ని మొత్తం టీవీలో చూసినట్టుగా చూసేస్తున్నాను, దేవుడు నాకు చూపిస్తున్నాడు, అదిగో నువ్వు ఆ క్షేత్రంలో కింద పడుతున్నావు, అదిగో నువ్వు అక్కడ తప్పు చేసావు, అదిగో కొందరు చెప్తారండి. ఓకేనా? ఆయిల్ పోసి ఇదిగో ఆ వ్యక్తి దొంగతనం చేశాడు, ఈ వ్యక్తి దొంగతనం చేశావు. గారడీ విద్యలు ఇవన్నీ. సో పరిశుద్ధాత్ముడు గారడీ వాడు కాదు. అర్థమవుతుందా? సో ఈ విధంగా పరిశుద్ధాత్మునికి అనుగుణంగా కాకుండా విభిన్నమైన ఆరాధనలు, విభిన్నమైన క్రియలు చేస్తూ అందులోనే సంతోషిస్తుంటాం. మనం అనుకుంటూ ఉంటాం ఏమని, ఇవన్నీ చేసేది దైవజనులు అన్నా, మేం కాదు. ఆరాధన చేసేది మనమే కదా. ఓన్లీ టచ్ మినిస్ట్రీస్ దైవజనుడు. కానీ ఆ టచ్ మినిస్ట్రీస్కు ఎగబడి వెళ్ళిపోతున్నావా లేదా? పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావా లేదా? నన్ను తాకుతాడేమో, నన్ను స్వస్థపరుస్తాడేమో, నాకు కూడా స్వస్థత వస్తుందేమో, నా జీవితంలో కూడా జరుగుతుందేమో, నా జీవితం గురించి చెప్తాడేమో, నా భవిష్యత్తు గురించి చెబుతాడేమో, నాకు ఉద్యోగం వస్తుందో రాదో చెబుతాడేమో, ఇదిగో నా బిజినెస్ బాగవుతుందో లేదో చెబుతాడేమో, నా అప్పులు ఎప్పుడు తీరుతాయో చెబుతాడేమో, నాకు పెళ్ళవుతుందో లేదో చెబుతాడేమో. ఈ విధంగా ఏది చిలకమ్మ జోస్యం వేసి వెళ్ళినట్టు విశ్వాసులారా మనం వెళ్తున్నాం చూసావా? అది కూడా పరిశుద్ధాత్మనికి విపుణ్యముగా సంతోషించుట. నీవు నేను వాటి యందు సంతోషించుచున్నాము గనుకనే ఇలాంటి దైవ సేవకులు వాటి యందే ఆనందిస్తూ వారి పబ్బాన్ని గడుపుకుంటున్నారు. కనుక నేను ఈరోజు చెప్పే మాట ఏంటంటే, ఎవరు నిజమైన
దేవుని యొక్క సేవకులు వాక్యమును వెంబడిస్తూ వాక్యానుసారంగా అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను ఒక పొల్లైనను వాక్యములో కలపట్లేదు, నా సొంత తెలివితేటలు ఉపయోగించి కానీ నా జీవితాన్ని ఉపయోగించి కానీ నేనేది బోధించట్లేదు. పౌలు అంటాడు, అతను నిజమైన దేవుని యొక్క శిష్యుడు. గారడీ సీమోన్లు ఉంటారు, వీళ్ళిద్దరికి తేడా ఏంటో చెప్తారు. అంతకంటే ముందు ఒక హెచ్చరిక చెప్పి చెప్తారు. సో నేను ఈ విధంగా చెప్తున్నాను కనుక పరిశుద్ధాత్ముడు అద్భుతాలు చేయడేమో అన్న చెప్తున్నాడు. నేను ఈ మాట చెప్పలేదండి. పరిశుద్ధాత్ముడు స్వస్థతలు ఇవ్వడేమో నేను ఈ మాట చెప్పలేదు. అన్య భాషలు లేవేమో నేను ఈ మాట చెప్పలేదు. అన్య భాషలు అంటే చెప్పాను, నువ్వు ఏకాంతముగా దేవునితో ఉన్నప్పుడు నీకు అన్య భాష వస్తుంది అని. సో మరి నేనేమంటున్నాను, ఒకవేళ పరిశుద్ధాత్ముడు స్వస్థపరచడు, ఇవి పరిశుద్ధాత్ముడి యొక్క క్రియలు కాదు, ఇవి దయ్యపు క్రియలు అలా చెప్పితే నేను పాపినవుతాను, దూషకుడనవుతాను. నేను అలా చెప్పట్లేదు. ఓకేనా? ఆ మాట ఎక్కడ రాయబడింది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం చదవం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడును అయిన ఒక వ్యక్తి వస్తే యేసేం చేశాడు? ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ వ్యక్తిని స్వస్థపరిచినందుకు పరిచయాలు ఏమన్నారు? ఈయన బయల్జుబోలు, దయ్యములకు అధిపతి, అందుకే దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, అందుకే దయ్యాలు ఈయన మాట వింటున్నాయి. ఆ విధంగా అన్నప్పుడు యేసు ఒక మాట చెప్పాడు. ధ్యానించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చదవం ఒకసారి. కాబట్టి యేసు మనతో చెప్పుచున్నదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును కూడా దూషణ కూడా క్షమించబడుతుంది. ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా దైవజనులు ఇచ్చే స్వస్థత కార్యములు, పరిశుద్ధాత్మ ద్వారా దైవజనులు చేసే విడుదల కార్యములు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే ఆత్మ సంబంధమైన ఏ కార్యములైనా యేసు ఎలా జరిగించాడో అలా, యేసు యొక్క శిష్యులు ఎలా జరిగించాలో అలా జరిగించినప్పుడు ఆ కార్యాన్ని మనం ఒకవేళ దూషిస్తే ఆ దూషణకు క్షమాపణ కూడా లేదు. ఇక్కడ ఎలాగైతే పరిచయులు యేసు స్వస్థత ఇచ్చినప్పుడు, ఆత్మ ద్వారా స్వస్థతను అనుగ్రహించినప్పుడు వీళ్ళేమన్నారు? ఈయన దయ్యముల యొక్క అధిపతి, బయల్జుబోలు, దయ్యముల యొక్క అధిపతి అని ఆత్మను దిక్కీకరించారు, ఆత్మను దూషించారు. అలాంటి వారికి క్షమాపణ కూడా లేదు. నేను ఆత్మను దూషించలేదండి. విశ్వాసులారా, ఈరోజు మీకు హెచ్చరిక చెప్తున్నాను. ఆత్మ సంబంధమైన ఆరాధన ఏంటి, ఆత్మలో జరిగే అద్భుతాలు ఏంటి, యేసు యొక్క శిష్యులు ఎలా అద్భుతాలు చేస్తారు ఆత్మయందు, లేదా అదే ఆత్మను చూపిస్తూ గారడీ సీమోన్ అని చెప్పి అపోస్తల కార్యంలో ఉంటాడు. సో గారడీ సీమోన్లు ఎవరు? యేసు యొక్క నిజమైన సేవకులు ఎవరు? గుర్తించవలసిన బాధ్యత నీదే. విశ్వాసి, గుర్తించవలసిన బాధ్యత నీదే. గుర్తించకుండా గారడీ సీమోన్ను యేసు యొక్క నిజమైన శిష్యుడు అనుకొని, పరిశుద్ధాత్మని యొక్క క్రియలు అనుకొని వాటిని వెంబడిస్తూ పరిశుద్ధాత్మకు విభిన్నమైన కార్యాలు చేస్తూ వాటిలో సంతోషించావా, ఒకానొక నాడు నువ్వు దుర్నీతి పరుడా అని పిలువబడి నరకానికి వెళ్ళిపోతావు. కనుక ఈరోజు డిఫరెన్సెస్ చెప్తాను, నోట్ చేసుకోండి. గారడీ సీమోన్ ఎలా ఉంటాడు? నిజంగా యేసు యొక్క యేసుకు శిష్యులుగా ఉండేవారు వారు ఎలా ఉంటారు? ఒకసారి తీద్దామా? అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవం ఒకసారి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం నుంచి. సీమోనును ఒక మనుష్యుడు. పేరు చూసారా అండి? సీమోను అంటే పేతురు. పేరు కూడా యేసు శిష్యుల్లాగే ఉంది. సో చాలామంది మనం కూడా పేరు పెట్టుకుంటున్నాం, పీటర్, పాల్. ఓకేనా? మన పేరు వెనక పాల్, ఇవన్నీ యాడ్ చేస్తుంటాం. బాగా చదువు వినండి. సీమోన్ అని ఒక మనుష్యుడు లోగట ఆ పట్టణంలో గారడీ చేయుచు. ఎవరి వ్యక్తి? గారడీ సీమోను. మన యొక్క శిష్యుడైన పేతురు కాదండి. గారడీ సీమోను అంటే ఏంటి? మ్యాజిక్లు చేసే సీమోన్.
ఓకేనా? మనము కూడా ఈ మ్యాజిక్లు చేసే దైవజనులను, మ్యాజిక్లు చేసే ఆ యొక్క స్థలాల్లోకి వెళ్తూ అదే ఆత్మీయతని భ్రమలో బ్రతకకండి, అది దుర్నీతి అందు సంతోషించుట అని పరిశుద్ధాత్ముడు ఈరోజు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. సో గారడీ సీమోన్లకు ఉన్న మొదటి క్యారెక్టర్ చెప్తానండి. సో మొదటి క్యారెక్టర్ ఏంటంటే గొప్పలు చెప్పుకుంటారు. గారడీ సీమోన్లను గుర్తించాలంటే వారి లక్షణాలు తెలియాలి. మొదటి లక్షణం ఏంటంటే గొప్పలు చెప్పుకుంటారు. వెన్ ఐ ప్రేడ్, నేను ప్రార్థించగా, నేను చేయగా, నేను చెప్పగా, నా సంఘానికి వారు రాగా, నా సంఘము ఎదుటికి వచ్చినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప గొప్ప వారు స్వస్థతలు పొందుకుంటున్నారు, ఇదిగో విడుదల వచ్చేస్తున్నాయి, గొప్ప అద్భుత కార్యములు జరుగుతున్నాయి, ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయి. నా దగ్గరికి వస్తే జరగడం ఏంటండి? జరిగించు వారెవరు? యేసు. అద్భుతాలు జరిగించు వాడెవడు? యేసు. మనమేమని చెప్పుకుంటున్నాం? నా దగ్గరికి వస్తే, నా దగ్గరికి వస్తే, నా దగ్గరికి వస్తే. ఈ విధంగా గొప్పలు చెప్పుకునే స్వభావం యేసు శిష్యుల్లో ఉండదండి. యేసు శిష్యులు ఏం జరిగినా అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? అయ్యా, ఇంత గొప్ప అద్భుత కార్యము, పక్షవాయువు గల వాడిని నువ్వు లేపావు, నువ్వు దేవుడు అయ్యా అంటే ఏమన్నాడు? కాదండి, నేను మీలాంటి ఒక మనిషిని మాత్రమే. అయ్యా, నీ యొక్క చేతి రుమాళ్ళు తగిలితే స్వస్థతలు వచ్చేస్తున్నాయి, నా వల్ల కాదయ్యా, పరిశుద్ధాత్ముడు క్రీస్తు వల్ల యేసును కనపరుస్తారు, కానీ తన్ను తాను గొప్ప చేసుకోరు. ఇది మొదటి విషయం. గారడి చేసే సీమోన్ను యేసు యొక్క నిజమైన శిష్యులను గుర్తించడానికి మొదటి డిఫరెన్స్ ఏంటది? గొప్పలు చెప్పుకుంటారు గారడి సీమోను వాళ్ళు. రెండవ మాట చెప్తున్నారు. రెండవ మాట, గొప్పలు చెప్పుకోవడంలో చాలా విషయాలు. నా దగ్గరికి వస్తే, నా చర్చ్ అనే వర్డే లేదండి, క్రీస్తు సంఘం, ఇవన్నీ కూడా గొప్పలు చెప్పుకోవడమే. రెండోది ఏంటంటే గొప్పవారిగా మారిపోతారు. గొప్పవారిగా మారిపోతారు. చూడండి, అక్కడ ఒకసారి చదువుతాను. ఫస్ట్ వాట్ ఏంటి? తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనొచ్చు. మొదటి పాయింట్ చెప్పాను. రెండో పాయింట్ చూడండి. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఏమని పిలుచుకుంటారండి? దేవుని యొక్క మహాశక్తి అంట. ఈ గారడీ సీమోను ఎవరు? దేవుని యొక్క మహాశక్తి. గొప్పవాడిగా తన్ను తాను చెప్పుకుంటాడు ఒకటైతే, రెండోది గొప్పవాడిగా మారిపోతాడు. నేనే దేవుని యొక్క మహాశక్తిని. దైవజనులు ఎలా అంటే దేవుని చేత డైరెక్ట్గా మాట్లాడుకుంటూ నీ గురించి డీల్ చేస్తాను, నీ గురించి దేవునితో చర్చిస్తాను. దేవుడు నేను ఎంత చెప్తే అంత దేవునితో నేను మాట్లాడి రికమెండ్ చేస్తాను. అవును, నీకు బాధ ఉందన్నావు కదా, నీ సమస్య ఈరోజు నేను దేవునితో చెప్పేస్తాను, అయిపోయా, ఐ విల్ డీల్. వీళ్ళు చెప్తారు కదా, అమ్మా నీకు శాపం ఉంది, అమ్మా నీకు నాగదోషం ఉంది, అమ్మా నీకు కుజదోషం ఉంది, అమ్మా నీకు ఆ దోషం ఉంది, ఇది చేస్తే తీరిపోతుంది, అది చేస్తే వెళ్ళిపోతుంది, ఇది చేస్తే తీరిపోతుంది, 1116 పెట్టు, 5116 పెట్టు. వీళ్ళంతా గారడీ సీమోన్లు కదా. సో అలాగే మనకు కూడా పాస్టర్ కూడా ఏం పర్వాలేదు, నేను దేవునితో ప్రార్థిస్తాను, నేను చెప్తాను, అయిపోతుంది, జరిగిపోతుంది, అంతే అయిపోతుంది. గారడీ సీమోన్ అంటే వీళ్ళని వీళ్ళు గొప్పగా ఎంచుకుంటారు, వీళ్ళని వీళ్ళు గొప్పగా ఎంచుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఘనత ఎప్పుడు నీవు తీసుకోకు. ఎక్కడ రాయబడింది ఆ మాట? లూకాసు వార్త 16వ అధ్యాయం తీయండమ్మా. లూకాసు వార్త 16వ అధ్యాయము 17వ అధ్యాయము 9వ వచనంలో చివరిగా చదవమ్మా. మేము నిష్ప్రయోజకులమైన దాసులము. ఇది దాసులు చెప్పే మాట. మేము నిమిత్త మాత్రమండి, మాలో ఏమీ లేదు. ఇదండి 10వ వచనం. మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేయుచున్నామని చెప్పుడనెను. మా చేతుల్లో ఏం లేదమ్మా, మేము నిష్ప్రయోజకులం. కానీ గారడీ సీమోన్లు ఎలా చెప్పుకుంటారు?
దేవుని యొక్క శక్తి నేనే, దేవుని యొక్క అవతారము నేనే. ఇదిగో ఈ సంవత్సరము ఈ కలికాలంలో దేవుని అవతారముగా ఏం చేశాను. దేవుడు నాతో చెప్పాడు, ఇదిగో ఇన్ని లక్షల మందిని నీ కొరకు ఇచ్చాను, నీవే నీవే. ఇవన్నీ కూడా గారడీ సీమోను. సో రెండవ లక్షణం ఏంటి? గొప్పవాడిగా మార్చుకుంటాడు. మూడవ లక్షణం చెప్తున్నాను. మూడవ లక్షణం ఫైనాన్షియల్ బాగా రిచెస్ట్ అయిపోతారు. గారడీ సీమోన్లు ఫైనాన్షియలీ బాగా రిచ్ అయిపోతారు. నిజంగా గారడీ సీమోన్ కాకపోతే ఆ పాస్టర్ ఎప్పటికీ ఫైనాన్షియల్గా రిచ్ అయి ఉండడు. అదేంటన్నా మరి ఫైనాన్షియల్గా రిచ్ అయిన ప్రతి పాస్టరు గారడీ సీమోన్ అంటావా? తప్పు కదన్నా. నేను ఏ పాస్టర్ను గారడీ సీమోన్ అని చెప్పట్లేదండి. నీ హృదయము పరిశుద్ధాత్మతో నీవు తీర్మానం చేసుకో. ఎందుకంటే ఫైనాన్షియలీ ఎప్పటికి కూడా ఒక రిచ్నెస్ను దేవుని యొక్క శిష్యులు కోరుకోలేదు. ఓకే, నా చిన్న ప్రశ్న అడుగుతాను. 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో యేసు సంపాదించిన ఆస్తి ఎంత? యేసు సంపాదించిన ఆస్తి ఎంత? ఓకే, రైట్. 12 మంది శిష్యులను యేసు తయారు చేసిస్తే 12 మంది శిష్యులు యేసు యొక్క సేవ పలు దేశాల్లో చేశారు. మరి వారు సంపాదించిన ఆస్తి ఎంత? ఓకేనా? ఎంత బాగా రాయబడింది అపోస్తుల కార్యంలో. వెలతో అమ్మి వారి ఆస్తులు అమ్మి శిష్యుల పాదముల యొద్ద పెట్టిన పాదముల యొద్ద పెట్టిన ఆ యొక్క ధనాన్ని తిరిగి పంచిపెట్టారు. అక్కర కొలది ఇచ్చారు. వారి దగ్గర ఏమీ ఉంచుకోలేదు. వారికి కావలసినంత తినడానికి తిండి, ఉండడానికి కావాల్సిన ఒక బట్ట, ఉండడానికి ఒక ఇల్లు చాలు. ఓకేనా? రిచెస్ట్ ఏ శిష్యుడు కాలేదండి. మరి ప్రస్తుతం ఎందుకు అవుతున్నారో? గారడీ సీమోన్లా శిష్యులా? మీరు తీర్మానించుకోవాలి. నాకు సంబంధం లేదు. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. తీర్మానం మీరు తీసుకోవాలి. గారడీ సీమోన్లను వెంబడించుచున్నామా, లేక దుర్నీతి విషయంతో మనకు మనమే ఏం చేస్తున్నాం? శిష్యులను వెంబడించకుండా ఈ దుర్నీతిలోనే వెళ్ళిపోతున్నాం. అబ్బా అక్కడ జనులు ఎక్కువ ఉన్నారంట, అబ్బా అక్కడ చర్చి పెద్దదంట, అబ్బా అక్కడ ఏసీ ఉంటుంది, అబ్బా అక్కడ చాలా. అమ్మా, యేసును వెంబడించు. యేసును వెంబడించాలి. యేసును వెంబడిస్తున్నావా? ఆలోచిస్తున్నారా? అర్థమవుతుందా? సో మూడో విషయం చెప్పాను. గారడీ సీమోన్లు ఎలా ఉంటారు? ఫైనాన్షియలీ రిచ్. అందుకే కింద పేరాలో చూసినప్పుడైతే పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో తెలియక, పరిశుద్ధాత్ముని యొక్క అనుభవం లేక సీమోను పెద్ద దగ్గరకు వచ్చి ఏం చేశాడు? ద్రవ్యము పెట్టి ఆ వరాన్ని నాకు ఇవ్వండి అని కొనుక్కుంటున్నాడు. అంటే నాలుగవది ఏంటి? గారడీ సీమోన్లు వ్యాపారం చేస్తారు. ఓకేనా? కర్చీపులు అమ్ముకోవడాలు, ఆయిల్ అమ్ముకోవడాలు, ఇవన్నీ కూడా గారడీ సీమోన్. వారు ఎంత రిచెస్ట్ పాస్టర్ అయినా, ఎంత ఆత్మలో అభిషేకించబడిన పాస్టర్ అయినా కూడా దేవుని చేత ఏర్పరచబడిన, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు కాదు. బిజినెస్, వ్యాపారము ఎన్నడూ కూడా చెయ్యరు. వ్యాపారము ఎన్నడూ కూడా చెయ్యరు. కానీ ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా రాయబడింది, ఉచితముగా పొందుకొంటిరి, ఉచితముగానే వారికి ఇవ్వండి. ఆత్మ అభిషేకము, తలాంతులు, ఆత్మవరాలు, అధికారము, ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి ఉచితంగానే పొందుకున్నారు. దేవునికి ఏమి అమౌంట్ ఇవ్వలే. యేసు దగ్గరికి వెళ్ళి శాలరీ ఇచ్చి, ప్రభువా ఇదిగో నీకు కొంత డబ్బులు ఇస్తాం, మాకు అభిషేకం ఏనైనా, మాకు అధికారం ఏనైనా అని దేవుని ఏం అడగలేదు. ఉచితంగా పొందుకున్నారు. ఉచితంగానే. ఎవరైనా ఈ విధంగా అమ్మిన వారు పాస్టర్లు ఉంటే, దైవజనులు ఉంటే డైరెక్ట్ మీరు అడగచ్చు, అయ్యా నీ అభిషేకపు యొక్క వాల్యూ ఎంత ఇచ్చి కొన్నావు, ఎంత డబ్బులు తీసుకున్నాడు దేవుడు నిన్ను అభిషేకించడానికి? ఏ పాస్టర్ అడగండి. పాస్టర్ దేవుడు నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాడమ్మా, అందుకే నేను తిరిగి 1,00,000 సంపాదించుకోవాలి కదా, అందుకని సంపాదించుకుంటున్నాడు. ఎవరైనా చెప్పారా? ఏ పాస్టర్ చెప్పాడా? ₹1 యేసు తీసుకుంటాడా? మరి ఉచితముగా నిన్ను అభిషేకించినప్పుడు నీవెందుకు వ్యాపారం చేస్తున్నావు? 4వ లక్షణం చెప్పాను,
5వ లక్షణం చెప్తున్నాను. ప్రజలకు వారే దేవుడు అవుతారు. ప్రజలకు వారే దేవుడు అవుతారు. దేవుని శిష్యులైతే ప్రజలకు వారు దేవుడు కారు. ఆహా, అంటే అన్న ఇప్పుడు సంఘంలో మీరు అందరూ ఉన్నారు, ఓకేనా? మీకు ఎవరికి జ్వరం వచ్చినా ఫస్ట్ కాల్ మీరు నాకే చేయాలి. ఫస్ట్ మీరు నాకు కాల్ చేయాలి. ఓకే, ఉద్యోగానికి వెళ్తున్నావా, ముందు ఫస్ట్ నాకు కాల్ చేయాలి. ఓకేనా? వ్యాపారం వెళ్తున్నావా, ముందు ఫస్ట్ కాల్ నాకు చేయాలి. ఇంట్లో ఏదైనా వస్తువు కొంటున్నావా, ముందు ఫస్ట్ కాల్ నాకు చేయాలి. ఫస్ట్ ఫోన్ కాల్ నాకు. అయ్యా పాస్టర్ గారు, ఇదిగో ఈ వస్తువు కొంటున్నాను. అయ్యా పాస్టర్ గారు, ఇదిగో నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. అయ్యా పాస్టర్ గారు, ఇదిగో నేను వ్యాపారం చేస్తున్నాను. అయ్యా పాస్టర్ గారు, ఇదిగో నేను పెళ్లి చేసుకుంటున్నాను. అయ్యా పాస్టర్ గారు నాకు జ్వరం వచ్చింది. అయ్యా పాస్టర్ గారు. అప్పుడు ఎవరు? పాస్టర్ దేవుడు. నేను మీ అందరికీ దేవుణ్ణి. కరెక్టా అండి? సో జ్వరం వస్తే ఫోన్ కాల్ ఎవరికి చేయాలి? దేవునికి. నాకు మొర్రపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ఇర్మియా 33:3. నాకు మొర్రపెట్టుడి, నేను మీతో సమాధానము చెప్పను. నాకు మొర్రపెట్టుడి, నేను మీ యొక్క మాటలు వినను. నాకు మొర్రపెట్టుడి, నేను నా ముఖము తిప్పుకుంటాను. నాకు మొర్రపెట్టుడి, నేను మీరెవరో తెలియదంటాను. నాకు మొర్రపెట్టుడి, నేను మీ ప్రార్థన ఆలకించను. నాకు మొర్రపెట్టుడి, మీరు నా యొక్క ప్రజలు కాదని మిమ్మల్ని తండి తాడివేస్తాను. దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ, నా మాటలు కాదు, నా మాటలు. ఇప్పుడు నాకు మొరపెట్టండి, నేను ఆనందంగా మీ ఫోన్ ఎత్తి మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎంత తప్పు కదా! దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా మీ మాటలు వినని చెప్పాడా? ప్రార్థించిన నీవు మరచినా నీ ప్రార్థన ఒక్క పొల్లైనను ఒక్క మాటైనను మరువని దేవుడను. నీ ప్రతి కన్నీటి బొట్టిని నా యొక్క దోసిళ్ళ బుడ్డిలో పట్టుకున్నానని చెప్తున్న దేవుడు, ఆయనకు ఫోన్ కాల్ వెళ్ళాలి, ఆయనకు ఫోన్ చేయాలి, ఆయనకు ప్రార్థించాలి, ఆయనకు మొర్రపెట్టాలి. అయ్యా ఉద్యోగానికి వెళ్తున్నావా, మొర్రపెట్టు ఆయనకు. కొత్త వస్తువు కొంటున్నావా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు. వ్యాపారం చేస్తున్నావా, ఆయన కృపను అర్జించు. పెళ్లి చేసుకుంటున్నావా, అయ్యా నీ ఉద్దేశానుసారమైన నా వెముకను నాకు ఇవ్వు ప్రభువా. నా నుంచి తీసిన వెముక ఎక్కడ పెట్టావు తండ్రి, తెచ్చి నాకు జత చేయనాయనా, నాకు సమయం ఆసన్నమైనదని ప్రార్థించు. అర్థమవుతుందా? జ్వరం వచ్చిందా, ప్రభువా నా శరీరము నలతగా ఉంది, బలహీనతను బలముగా మార్చువాడవు నీవని వాక్యములో ధ్యానించి ఉన్నాను. నీ దాసుడు నాకు చెప్పి ఉన్నాడు. నీ సన్నిధికి వస్తున్నాను. దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నావా, లేదా పాస్టర్ గుర్తుకొస్తున్నాడా? ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ ఫ్యూచర్లో నేను చెప్పినా నన్ను కూడా విడిచి వెళ్ళిపోండి, ఓకేనా? ఫ్యూచర్లో ఎక్కడైనా నీకు జ్వరం వస్తే ముందు నాకు కాల్ చేయాలి కదా, నాతో ప్రార్థన చేయించుకోవాలి కదా అని నేను ఎప్పుడైనా అంటే నన్ను కూడా విడిచి వెళ్ళిపోండి. అప్పుడు నేను కూడా గారడీ సీమోన్ అయిపోయినట్టే. అంటే అపవాది చేత నేను నడపబడుచున్నానని అర్థం. దేవుని చేత నడపబడుతున్నవాడు ప్రతి సమయము ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోడు, ఎప్పుడు కూడా గొప్పవాడిగా మారడు, ఎప్పుడు కూడా ఫైనాన్షియల్లీ రిచెస్ట్ పర్సన్ కాడు, ఎప్పుడు కూడా వ్యాపారము చేయడు, ఎప్పుడు కూడా తాను దేవుని స్థానాన్ని దొంగలించడు. అర్థమవుతుందా? ఈ 5 గుణాలు దేవుని యొక్క నిజమైన శిష్యుల్లో ఉంటాయి. వారిని నీవు వెంబడిస్తే, వారి క్రియలను నీవు వెంబడిస్తే, వారు చేయుచున్న స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన ఆరాధన నిన్ను మార్చే వాక్యముతో నిన్ను హెచ్చరిస్తూ ఉంటే, వాక్యము కావాలండి, వాక్యము. ఎందుకంటే వాక్యము శక్తివంతమైనది, నిన్ను మారుస్తుంది. అలాంటి వాక్యములను నడిపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి కూడా వాక్యము ద్వారా ఒకవైపు మీకు పదులతో కోసుకుంటూ వెళ్తుంటే, ఒకవైపు విశ్వాసులారా మిమ్మల్ని పొడుస్తూ ఉంటే, ఇంకొక వైపు బోధిస్తున్న దైవజనులు కూడా పొడుస్తూ ఉంటే. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు చూడండి. 1
1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనం అమ్మ. 9వ అధ్యాయము 27వ వచనం. నిజమైన దేవుని యొక్క శిష్యుడు, దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు ఎలాంటి మాట చెప్తున్నా చూడండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత, నేను మీకు ప్రకటించిన తరువాత నేనెక్కడైనా భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకుంటున్నాను, దానిని లోపరుచుకుంటున్నాను. సో ఒకవైపు కత్తి నిన్ను పొడుస్తే ఇంకొక వైపు పదున్న కత్తి మమ్మల్ని కూడా పొడుస్తూ ఉంటుంది. సరిచేసబడుతూ అయ్యా మిమ్మల్ని సరిదిద్దుతూ నూతనమైన నిత్యమైన సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపించే వాక్యమును వెంబడించాలి. గారడీ సీమోన్లు కాదు. అందుకేమన్నాను, పరిశుద్ధాత్మకు విభిన్నమైన ఆరాధనలు క్రియలు చేస్తూ దాని యందు సంతోషించుట, దుర్నీతి యందు సంతోషించుట. సో ఈరోజు 6వ మాట దేవుడు మనతో మాట్లాడున్నాడు. దేవుని చిత్తమైతే ముందున్న రోజుల్లో 7వ మాట 8వ మాట ధ్యానించుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా సర్వసత్యములోనికి నడిపించునుగాక. ఆమెన్.